చాలు. 4వ వచనం కూడా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి కాపాడి ఈ ఉదయకాలంలో నీ పాద సన్నిధిలో చేరి ప్రభువా, మిమ్మల్ని కీర్తించడానికి ప్రభువా, నీ మాటలు ధ్యానించుకొని మీ సన్నిధిలో ప్రార్థించడానికి ప్రభువా, మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ పాత సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయమని, చదువుబడిన వాక్య భాగమును ప్రభువా మీరే దీవించి, వినగల చెవిని, గ్రహించగలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో 4 వచనాలు మనం చదువుకున్నాం. రాజు అయినటువంటి యెహోషాపాతు మీదకి మరి యుద్ధానికి మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయుల్లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. చూడండి, ఈ యెహోషాపాతు యోధా రాజు. అయితే ఈ యోధా రాజు మీదకి, దేశం మీదకి 3 ఏకమై వస్తూ ఉన్నారు. 3 దేశస్థులు. ఎవరు వారు? మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయుల్లో కొందరు. అంటే వారు ఎక్కువగా ఉన్నారు. మరి యూదులు, యోధా సైన్యము తక్కువగా ఉన్నది. ఆ సమయంలో యెహోషాపాతు 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. యెహోషాపాతు భయపడ్డాడు. ఎందుకంటే శత్రువులు అధికమైపోయారు. మనం చూస్తే కొద్దిమందిగా ఉన్నాం, వారు చూస్తే అధికంగా ఉన్నారు. మరి వారి చేతిలో మనం ఒకవేళ ఓడిపోవాల్సి వస్తుందేమో, మన దేశాన్ని వారు దోసుకొని, మన దేశంలో ఉన్న మరి సంపదను వారు దోసుకొని వెళ్ళిపోతారు. అనేక మంది సైనికులు యుద్ధంలో చనిపోతారు. అలాంటి పరిస్థితుల్లో మరి యెహోషాపాతు భయపడ్డాడు. భయపడి ఏం చేశాడు? యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడు. ఎక్కడ? యెహోవా యొద్ద విచారించడానికి. విచారించుట అంటే అర్థం ఏంటంటే ప్రార్థించడానికి, దేవుణ్ణి అడగడానికి. అయ్యా, మాకైతే శక్తి లేదు, మాకైతే బలం లేదు, నీవే మా పక్షంగా యుద్ధం చేస్తే మేము జయం పొందుతాం అనేటువంటి ఆలోచనతో యెహోవా యొద్ద విచారణ చేయడానికి ఆలోచన కలిగి ఉంటూ ఉన్నాడు. యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని యోధా యందంతటా ఉపవాస దినము ఆచరింపవలనని సాటింపగా. యోధా అన్నంతటా అంటే ఆ యోధా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండాలని సాటింపు చేశాడు. అందరూ ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడే మనకు విజయాన్ని ఇవ్వాలి, మన పక్షంగా దేవుడు యుద్ధం చేయాలి, మనకు జయాన్ని ఇవ్వాలి అనే ఆలోచనతో మరి యెహోషాపాతు రాజు ఆ దేశమంతటా మరి ఉపవాస దినాన్ని ప్రకటన చేశాడు. అలాగే వారందరూ కూడా వచ్చారు. పాలు త్రాగే చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చారు దేవుని సన్నిధికి. వాళ్ళందరూ దేవునికి మొర్ర పెట్టారు. చూడండి, 13వ వచనం చదవండి. 13వ వచనం, యోధా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ
పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. ఎక్కడ నిలవబడ్డారు వారు? చూడండి, ఎవరు వారు? యోధా వారందరూ. అందరా కొందరా? యోధా వారందరూ వస్తూ ఉన్నారు. యోధా వారందరూ శిశువులు. శిశువులు అంటే ఎవరు? పాలు తాగే పిల్లలు. వారే కాదు, భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. చూడండి, దేవుని సన్నిధిలో వాళ్ళు నిలవబడ్డారు. దేవునికి మొర్ర పెట్టడానికి, దేవునికి ప్రార్థించడానికి. మరి చాలా క్లిష్టమైనటువంటి కష్టదశలో ఉన్నప్పుడు, వారు కష్టకాలంలో ఉన్నప్పుడు, శత్రువులు తమ మీదకి యుద్ధానికి రాబోయే సమయంలో వారు దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడు. అయితే దేవుడు వారి మొర ఆలకించాడు. యెహోషాపాతు యెహోవా మందిరములో నిలవబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చదవండి 5వ వచనం. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యోధా యెరూషలేముల జనుల మధ్య నిలవబడి. చూడండి, రాజు అయినటువంటి యెహోషాపాతు మరి యోధా యెరూషలేముల జనుల మధ్య నిలవబడి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు. అన్ని జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్ను ఎదిరించుట ఎవనికి బలము చాలదు. చూడండి, ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు. అన్ని జనుల రాజ్యములు ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు. ఎవరు? దేవుడంటే ఎవరు? బాహుబలం గలవాడు, పరాక్రమం గలవాడు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు అంటున్నాడు. దేవుణ్ణి ఎదిరించడానికి ఎవరికి కూడా బలమో చాలదు. దేవుణ్ణి ఎదిరించి ఈ ప్రపంచంలో ఏ మానవుడు బ్రతకలేడు. ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన పరాక్రమం కలిగినటువంటి దేవుడు. అందుకని ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రార్థనలో ఉన్న మాటలు ఇవి: నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను చోరివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. చూడండి, దేవుడు తన ప్రజలకు శాశ్వతమైనటువంటి దేశాన్ని ఇచ్చి ఉన్నాడు. జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేగాక ఇక్కడ అంటున్నాడు, వారు 7వ వచనం, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడు నీవే. శాశ్వతంగా ఇచ్చావు ఈ దేశాన్ని. చూడండి, దేవుని ఎంతగా ఘనపరుస్తూ ఉన్నాడు ఇక్కడ. ఆయన ఎంత గొప్ప దేవుడు. మనం ఒకప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నారు, పరజనులుగా మరి బానిసత్వంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఈ కనాను దేశంలో ఉండేటువంటి వారిని తోలివేసి మరి దేవుడు వారికి శాశ్వతంగా ఇచ్చాడు ఈ దేశాన్ని. 8వ వచనం చదవండి. వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టిన యెడల. ఎప్పుడు? చూడండి, తెగులు, కరువు, మరి యుద్ధం, తీర్పు, మరి ఎటువంటి పరిస్థితుల్లో కష్టకాలంలో
వారు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ సరే మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల, శ్రమలో మొర్రపెట్టిన ఎడల, ఎప్పుడు శ్రమలో, సంతోషంలో కాదు, శ్రమలో, కష్టం వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు చూడండి, ఈ స్థలములో ఈ మందిరం ఎదుట ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మీరు ఆలకించే దేవుడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 9వ వచనం, నీవు ఆలకించి మమ్మను రక్షించుదువు అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా అని ప్రార్థన చేస్తుంది. ఇది ప్రార్థన. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ మాటలు యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థన ఇది. నీవు ఆలకించే దేవుడు అంటున్నాడు. నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా అని దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సరే, మన జీవితంలో, కుటుంబంలో మరి శ్రమలు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, మరి ముఖ్యంగా కుటుంబాల్లో బిడ్డల జీవితాలు మార్చబడాలంటే, నీ భర్త జీవితం మార్చబడాలంటే కేవలం దేవునికి మాత్రమే ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు యెహోషాపాతు? వాళ్ళందరినీ సమకూర్చి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోషాపాతు మరి ఒక్కడే ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోషుతో పాటు అందరూ దేవుని సన్నిధిలో ఉన్నారు. ఎవరికి వారే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవునికి మొదలు పెడుతున్నారు. అయా, ఇక నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకెవరు లేరు, మాకు శక్తి లేదని వారు ఎంతో వేదనతో, బాధతో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. 12వ వచనం, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తున్నాం. చూడండి, వారు ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో. అయ్యా, మాకేం తోసబడి కావట్లేదు, నాకేం తోయట్లేదు. ఇక్కడ అంటున్నారు, ఏమి చేయుటకు మాకు తోసదు, మేమేం చేయాలో మాకు అర్థం కావట్లేదు, మాకు శక్తి లేదు, మాకు శక్తి చాలదు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటానికి. గొప్ప సైన్యం, కొన్ని వేల మంది వచ్చారు సైన్యానికి. అయితే దేవునికి ప్రార్థన చేసినప్పుడు నీవే మాకు దిక్కు అని వారు ప్రార్థన చేశారు. యోధా వారందరూ కూడా ఉన్నారు. యోధా వారందరూ తమ శిష్యులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. ఆ దినాల్లో దేవుని సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేసేవారు. నిలవబడి అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ ప్రార్థనకు జవాబు దేవుడే ఇస్తూ ఉన్నాడు. మన దేవుడు, మన ప్రభువు మన ప్రార్థన ఆలకించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడిగితే ఇచ్చే దేవుడు, వెదిగితే మరి దొరుకుతాయి, తట్టితే తీయబడుతుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుడు ఆ ప్రార్థనకు జవాబుగా వెంటనే జవాబు వస్తూ ఉన్నది. 15వ వచనం, 14వ వచనం చదువు, 14వ వచనం.
అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడగు యహాజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఎలాగూ ప్రకటించాను. చూడండి, ప్రజలందరూ మరి దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ఉన్నారు. యెహోషాపాతు అందరూ ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థన చేస్తే యెహోవా ఆత్మ జకర్యా మీదకి వచ్చింది. ఆసాపు సంతతివాడు మరి లేవీయుడకు యహాజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ యహాజీయేలు మీదకి రాగా దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడిచ్చే జవాబు ఇది. చదవండి 15వ వచనం. యోదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. ఏమంటున్నాడు ఇక్కడ? ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. చూడండి, మనం నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన పక్షంగా ఆయన యుద్ధం చేసే దేవుడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీరేం చేయొద్దు, మీరు ఊరకనే ఉండండి అంటున్నాడు. మీరు భయపడద్దు. ఈ గొప్ప సైన్యమునకు, ఆ సైన్యాన్ని వారు చూసినప్పుడు వారు భయపడ్డారు. ఇంకేముంది, మన పని అయిపోయింది, వాడి చేతిలో మనం ఓడిపోతాం, దాసులుగా బందీలుగా మనం తీసుకుని వెళ్ళిపోతారు, ఎంతమంది సైనికులు వధించబడతారు అనేటువంటి భయముతో వారు ఉన్నప్పుడు దేవుడు వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. భయపడొద్దు అంటున్నాడు, జడీకుడి అంటున్నాడు. యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. ఎవరు జరిగిస్తారు యుద్ధం? దేవుడే. యుద్ధము యెహోవాదే. ఆలోచించండి, దేవుడే జరిగిస్తాడు యుద్ధం. ఆనాడు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ఐగుప్తు దేశీయులు సైన్యము, గొప్ప సైన్యం మరలా ఇశ్రాయేలును పట్టుకొని తీసుకుని వెళ్ళడానికి వారిని తరుముకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ అవతలొడ్డుకి వెళ్ళిపోయారు. ఐగుప్తు సైన్యం ఎర్ర సముద్రంలో ఆగి ఉన్నారు. 6 నెలలు వాళ్ళు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే తన ప్రజలు అవతలకు వెళ్ళిపోయారో మరలా ఆ సముద్రం 2 పాయలు కూడా ఒకటైపోయినాయి. అందులో ఉన్న సైన్యం మొత్తం కూడా చనిపోయారు. అక్కడ కూడా దేవుడు చెబుతాడు, మీరు ఊరకు నిలుచుండి చూడండి, యుద్ధం యెహోవాదేనని. దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేసే దేవుడు. వారు ఎంతో భయపడ్డారు, ఏంటి మన పరిస్థితి అని. కానీ దేవుడు అంటున్నాడు, మీరు భయపడద్దు, మీరు ఎవరికి భయపడద్దు, జడియొద్దు. యుద్ధం మీరు కాదు, ఎవరు జరిగిస్తారు? దేవుడే జరిగించును. యుద్ధాన్ని జరిగించేది దేవుడే అంటున్నాడు. 17వ వచనం. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యోధావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకు పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. చూడండి, యెహోవా మీతో కూడా ఉండును. దేవుడు తన ప్రజలతో ఉంటాడు, మీతో కూడా. వాళ్ళు అనుకున్నారు, ఏం చేయాలి, మనం ఓడిపోతాం, మన పరిస్థితి ఏంటి, ఇలాంటి కష్టం, ఇలాంటి పరిస్థితి మనకు ఎదురైందని వారు భయపడుతూ ఉన్నప్పుడు ఎవరుంటారు మీతో అన్నాడు? దేవుడే. యెహోవా మీతో కూడా ఉండను. చూడండి, అది ఎంత గొప్ప దేవుడో. దేవుడు తన ప్రజలను ఎంతగా కాపాడే దేవుడిగా ఉంటూ ఉన్నాడు.
ఆయన ఎంతగా తన ప్రజల పక్షంగా యుద్ధం చేసే దేవుడిగా ఉంటూ ఉన్నాడో అది దేవుని యొక్క గొప్పతనమై ఉన్నది. మీరేం పోట్లాడొద్దు అంటున్నాడు, మీరేం యుద్ధం చేయొద్దు అంటున్నాడు. మీరు ఊరకట్లా ఉండండి, అంతే అంతే. దేవుని మీద విశ్వాసంతో ఉండండి, యుద్ధం దేవుడే జరిగిస్తాడంటున్నాడు. ఇప్పుడు 22వ వచనం చదవండి. 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యోధా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయూరు అన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైరి. దేవుడు ఎవరిని పెట్టాడు వారి మీద యుద్ధానికి? మాటుగాండ్రను. ఈ యోధా సైన్యం వాళ్ళు యుద్ధం చేయలేదు అసలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, దేవుని స్తుతిస్తున్నాడు, దేవునికి పాటలు పాడుతున్నారు. వారు పాటలు పాడే సమయంలో దేవుడే మాటుగాండ్రను పెట్టాడు వారి మీద యుద్ధానికి. మాటుగాండ్రను పెట్టెను. ఎవరు మాటుగాండ్రను పెట్టింది? దేవుడే. అమ్మోనీయులు, మోయాబీయులు, షేయూరు మన్య నివాసులు బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి. చూడండి, వారు షేయూరు కాపుస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొన మొదలుపెట్టింది. చూడండి, వాళ్ళందరూ కూడా శవాలైపోయారు. 24వ వచనం ఉంది. యోధా వారు అరణ్యమందున కాపురుల దుర్గం దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండేది, ఒకడునూ తప్పించుకొనలేదు. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. ఒక్కడు కూడా తప్పించుకోలేదు. శత్రువులు, తన ప్రజలకు ఎవరైతే శత్రువులుగా వచ్చారో దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడు. దేవుడే వారి పక్షంగా యుద్ధం చేశాడు. దేవుడే తన పక్షంగా యుద్ధం చేసేవాడు దేవుడే. ఆలోచన చేయండి, ఈ ఉదయకాలంలో మన పక్షంగా మన కుటుంబాలను, బిడ్డలను మార్చగలిగింది దేవుడు మాత్రమే. అయితే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవునికి మొర్ర పెట్టాలి. దేవునికి ప్రార్థన చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. వారు ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు వారందరూ కలిసి యెహోవా సన్నిధిలో నిలవబడి దేవునికి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ద్వారా వారి విజయాన్ని పొందారు. శత్రువులందరూ కూడా వారు నేలన శవములై పడి ఉండిరి అనే మాట మనం చదువుకుంటూ ఉన్నాం. ఆలోచన చేయండి, ఈ ఉదయకాలంలో మన పక్షంగా యుద్ధం చేయవాడు దేవుడే. మన అవసరతలో అక్కలు తీర్చేవాడు, మన కుటుంబాలలో బిడ్డల జీవితాలను మార్చే దేవుడు మాత్రమే. అయితే మన జీవితాల్లో దేవునికి మాత్రమే మనం మొర్ర పెట్టాలి, ప్రార్థించాలి. యెహోషాపాతు ఇంకొకటి సహాయం కోసం వెళ్ళలేదు. అయ్యా మీలో ఎవరైనా మాకు సహాయం చేయండి అని పక్కవాళ్ళ సహాయం కోసం అడగలేదు. కానీ యెహోషాపాతు ఎవరిని అడిగాడు? దేవుణ్ణి మాత్రమే అడిగాడు. అలాగే మన జీవితాల్లో దేవుణ్ణి అడగాలి. అడగడం అంటే ఏంటి? ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మనం జవాబు పొందుతాం. మన ప్రార్థనకు తగిన ప్రత్యుత్తరాన్ని, జవాబును, మన అవసరతలను ఆయన మాత్రమే తీరుస్తాడు. అందుకోసమే మన జీవితాల్లో దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువు మన కొరకు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.